బీసీ రిజర్వేషన్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఏదైతే బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్న నేపథ్యంలో మనస్తాపం చెంది సాయి ఈశ్వర్ చారి అనే యువకుడు కూడా పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న పరిస్థితి కూడా గత 2 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఈ రిజర్వేషన్ల విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతాం, ఉద్యమాలు చేపడతామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎలా అయితే ముందుకెళ్ళిందో ఈ బీసీ ఉద్యమం కూడా అదే తరహాలో కూడా ముందుకెళ్తుందని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 42% ఇస్తామన్న బీసీ రిజర్వేషన్లు కేవలం 17% ఇచ్చి చేతులు దులుపుకుంటుందని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సాయి ఈశ్వర్ మృతి పట్ల కూడా బీసీ సంఘాల నాయకులు కూడా నిరసనలు కూడా తెలియజేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ఇలాగగానే కొనసాగితే మాత్రం బీసీలందరూ కూడా ఏకతాటిపై ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కూడా వెనకాడరని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.